తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల డివిజన్ కేంద్రంలోని సి ప్రభాకర్ భవన్లో శనివారం రోజున జరిగింది. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారని వాటిని అమలు చేయాలన్నారు. ఈపీఎఫ్ ఉన్న బీడీ కార్మికులు రాజీనామా అనంతరం పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్ వెంటనే 5,000 రూపాయలు పెంచాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించి ఇవ్వాలని, బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు, సంక్షేమ దవాఖానా ద్వారా ఉచిత వైద్య సౌకర్యంతో పాటు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు జీవోలను ఇవ్వాలని, 26 రోజుల పని కల్పించాలని కోరారు. ఈ సమస్యలపై ఈ నెల 24 నుండి జరిగే బడ్జెట్ సమావేశంలో చలో అసెంబ్లీకి కార్మికులు తరలివస్తామన్నారు. ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు బోగా గోవర్ధన్, మొహమ్మద్ ముక్రం, మొహమ్మద్ మౌలానా, కడారి రాములు, కొక్కుల శాంతి, కేవి అనసూయ, రంగారెడ్డి, కె లక్ష్మణ్, అజ్జా వేణు, భానుప్రసాద్, ఎస్ దేవదాస్, ఎన్నం రాధా, కె గోదావరి తదితరులు పాల్గొన్నారు. 12 గంటలు పని చేయాలి, 4 గంటలు పని చేయాలి, 4 గంటలు పని చేస్తే 4 గంటల జీతం పంపించాలి, 2 గంటలు చేస్తే 2 గంటల జీతం ఏది చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదని అనేక రకాల పద్ధతులు పెట్టి ఇప్పుడు మనకు ప్రావిడెంట్ ఫండ్ ఉంది, దాంట్లో కేవలం పెట్టింది. ఆ రోజు ఏముంది, మామూలుగా మనం ఎవరైనా అబ్జర్వ్ చేసి పట్టించుకోలేదు, ఆధార్ కార్డు రాపించుకున్న వాళ్ళు స్పెల్లింగ్ తప్పు పోయింది ఇదే. కానీ ఈరోజు కేవైసీ పేరుతోటి ప్రావిడెంట్ ఫండ్ మన డబ్బులు మనకు రాకుంటే, మనం రావాలని మన ప్రయత్నం చేస్తుంటే డబ్బులు వస్తలేదు. కారణం దీన్ని కేవైసీలు అంటే నీ ఆధార్ కార్డులో కరెక్ట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏంటంటే కార్మికుల మీద దాడి చేస్తూ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తిగా మేలు చేస్తుంది. దానిలో ఆయన దగ్గరగా స్నేహితుడు ఆదాని, అంబానీ వాళ్ళిద్దరే. ఈరోజు మీకు మీ దగ్గర ఉందో లేదో ఎవరు హైదరాబాద్లో మొదలై కరెంటు బిల్లు ఆదానికి అప్పగించేసి ఇక ముందు మనం గతంలో ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ కట్టేది, ఇప్పుడు అట్లా కాదు. ఇంకోటి గతంలో వస్తున్న బిల్లుకు డబుల్ అమౌంట్ పెంచేసి ఇప్పుడు డబ్బులు కట్టాలని చెప్పేసి ఆదాని కంపెనీ మొత్తం ఇంటింటికి మనుషులను పెట్టి ఫోటోలు పెట్టి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇట్లా ఎంతమంది ఉంటే ఎన్ని మన మీటర్లు ఉన్నాయి, ఆ విధంగా ఒత్తిడి చేసుకుంటా కొత్త మీటర్లను పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ప్రభుత్వము పెట్టుబడిదారు విధానాన్ని పోషిస్తుంది, ఆదాని అంబానీ యొక్క ఆస్తులు పెంచుతున్నది, మొత్తం ఇంతమంది ప్రజల మీద అనేక రకాల విపరీతమైనటువంటి ఇటువంటి విద్యుత్ భారమే కాదు అన్ని రకాల భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితిలో మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాం. మనము ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఇప్పటికే ఈ దేశంలో 27 సార్లు సమ్మెలు చేస్తున్నాం. ఆ సమ్మెల ఉద్దేశం ఏంది? 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిండు, రైతులను నడ్డి వీడుస్తున్నాడు, వాళ్ళ చేతులు కొడుతున్నాడు, వాళ్ళ అప్పులు లేకుండా చేస్తున్నాడు. ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి యథావిధిగా అమలు చేయాలని చెప్పి ఒక పక్క పోరాటం సాగుతుంది. ఇదే సందర్భంలో మనం ఇంకేం చేస్తున్నాము, ఇంకా కూడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నాము. ఈరోజు ఈ బీడీ పరిశ్రమలు ఇవన్నీ కూడా మరి మనం చూస్తుంటే అవి కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఈ విధమైన పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఏఐటీసీ పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. దానిలో భాగంగానే మనం బీడీ కార్మిక సంఘంగా మీరు ఈ సమావేశాన్ని పెట్టుకొని మంచి ఎజెండా పెట్టుకోవాలి. ఎజెండాలో ప్రధానంగా మీరందరూ సభ్యత్వాలు కట్టాలి.